మాడుగుల నియోజకవర్గంలో మంత్రి బూడిముత్యాలనాయుడు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై స్థానిక టీడీపీ నాయకులు డోకల లక్ష్మీ నరసింహమూర్తి పలు ఆరోపణలు చేశారు. ఈరోజు కే కోటపాడులో ఉన్న తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 1-2 తేదీల్లో కే కోటపాడులో జరుగుతున్న మంత్రి బూడిముత్యాలనాయుడు గడప గడపకు కార్యక్రమం ప్రజలను తప్పుత్రోవ పట్టించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నరసింహమూర్తి పలు ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో కే కోటపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇంజరపు బ్రహ్మాజీ, మాడుగుల నియోజకవర్గం ఎస్సీసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూపతి అప్పలరాజు, డోకల సన్యాసినాయుడు, రెడ్డప్పారావు, వార్డు మెంబర్ బత్తుల త్రినాథ్, భాస్కర్ రావు, మొల్లి గంగునాయుడు, రొంగలి చిరంజీవి, పైల గంగునాయుడు, బండారు ప్రవీణ్, ఈర్లి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ తేదీ 2వ తేదీ గడప గడప కార్యక్రమం మంత్రివర్యులు బూడిముత్యాలనాయుడు గారు కేకోటపల్లి గ్రామానికి చేస్తున్నారు. ఈ గ్రామంలో 16 కోట్ల అభివృద్ధి జరిగిందని వేళ మన ఫ్రీ ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ అనే వ్యక్తి ప్రతి ఇంటికి పాంప్లెట్ పంచుతున్నారు. వారంటీ ద్వారా అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రామంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన వర్కులు కొన్ని వర్కులు 80% మేము చేసాము. 20% చేసి ఇవాళ ఓపెనింగ్ పెట్టుకుంటున్నారు. కనీసం మా డబ్బులు ఈరోజు కూడా ఇవ్వకుండా, మా బిల్లులు ఈరోజు కూడా ఇవ్వకుండా ఓపెనింగ్ చేయడం అనేది చాలా తప్పిది. అలా కేకోటపాడు గ్రామంలో రావతేల్ ఆర్చి నుంచి సాయిబాబా గుడి వరకు, పాత పోలీస్ స్టేషన్ నుంచి జంగాలి గోళ్ళ వరకు, లౌడ్ త్రినాథ్ ఇంటి దగ్గర నుంచి మన గాలిపోటి ఇంటి వరకు డ్రైనేజీ మొత్తం, అలా రెల్లిపేటలో డ్రైనేజీ, ఎస్సీ కోళ్ళ డ్రైనేజీ, అన్ని డ్రైనేజీలు కూడా ఇవాళ మన ఫ్రీ ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ వర్క్ చేశారు. ఈ గ్రాంట్ అంతా ఎంజీఎన్ఆర్జీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ దాని గ్రాంట్, స్టేట్ గవర్నమెంట్తో ₹1 కూడా లేదు. అందులోనూ ఈ ఇంత సొమ్ము మంత్రి గారు ఇచ్చారని చెప్పేసి పేపర్లో రాశారు. ఓకే, మాకు కాదనలేదు. ఒక్క వర్క్ అయినా సరే ఒక డ్రైనేజీ కోరుతుందా అని ముత్యాలనాయుడు ఎంక్వైరీ చేసి ఈ ఫ్రీ ఎంపీ మీద సరైన యాక్షన్ తీసుకుని కోరుతున్నాం. గవర్నమెంట్ ఆ పని చేసాం ఈ పని చేసాం చెప్పుడు దొరుకుతుంది. ఒక్క వర్క్ అయినా సరే క్వాలిటీగా చేయలేదు. కాక వర్క్ చేసిన తర్వాత ఒక వాటరింగ్ కూడా చెమ్మండి లేని పరిస్థితి ఇవాళ. ఎంతో ఫ్రాడ్ జరిగింది. ఇవాళ వర్క్లన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ పని చేసాం ఈ పని చేసాం అని చెప్పి చెప్పుడు దొరుకుతుంది. కానీ ఏ పని కూడా జరగలేదు మా కోటపాడులో కూడా. దయచేసి ఇవాళ ఇసుక మా ఫ్రీ ఎంపీపీ కే కోటపాడు గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇసుక ₹6,000. ఎవరైనా తోలనుకుంటా ఇతను అందరినీ ఆపేసి అతని ట్రాక్టర్ తోటి పంచాయతీ ట్రాక్టరు అతని ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్స్ ఇవాళ 6,000 కొనుక్కుంటున్నాడు. పక్క పంచాయతీలో కింతాడు పంచాయతీలో 3,000, మా పంచాయతీలో 6,000. మట్టి చెరువులో ఎవరో మట్టి తెలియదు ఉంటే మా ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చేవారు అందరికైనా. ఎవరు మట్టి తవ్వుకునే ట్రాక్టర్ ట్రిప్కి ₹100. దారుణంగా ఇవాళ ఓ 10-15 కోట్ల సొమ్ము ఇవాళ కోటపాడు గ్రామ పంచాయతీలో దారుణంగా తినేశారు. ఇవాళ ఈ వర్కులంతా ఫ్రాడ్ చేశారు. మంత్రి గారు సరైన యాక్షన్ తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకొని మనం కోరుచున్నాము. ఇక్కడ ఈరోజు 1-2 తారీఖుల్లోనే మన బూడిముత్యాలనాయుడు గారి గడప గడప కార్యక్రమం నిర్వహించడానికి కే కోటపాడు మండల ఎంపీపీ గారు అయినటువంటి రెడ్డి జగన్మోహన్ గారు భారీగా నిధులతోనే ఒక పాంప్లెట్ని విడుదల చేయడం జరిగింది. ఈ పాంప్లెట్లోనే రెల్లి వీధికి సంబంధించి సుమారుగా ₹16 లక్షలతో వర్కులు చేశామని చెప్పారండి. ఆ ₹16 లక్షల వర్కులు ఎక్కడ చేశారన్నది మాకు కనిపించడం లేదండి. అది వేసింది ఒకే ఒక రోడ్డు అండి. మా ఇంటి నుండి ఆ మర్రిచెట్టు వరకు సుమారుగా ఒక 15-20 మీటర్ల రోడ్డు అండి. మరి దానికి ₹16 లక్షల అని చెప్పడం జరిగింది. అలాగే ఒక డ్రైనేజ్ చేశారండి. ఒక చెంబు నీరు వేస్తే ఆ నీరు ఒక చుక్క నీరు కూడా పారదండి. అది ఎందుకు నిరూపమానంగా ఉంది ఆ డ్రైనేజీ. మరి ఎలాగా నిర్మించారనేది మాకు తెలియటం లేదు. ఇప్పుడు మా దళితుల తాలూకా పేరు చెప్పుకొని మీరు తినడం అది చాలా విడ్డూరంగా ఉందండి. మీరు పనిచేసి 20 లక్షలు పెట్టాను, 30 లక్షలు పెట్టాను, 16 కోట్లు పెట్టాను అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదండి. ఎవరికో పుట్టిన పిల్లలకి మీ పేరు పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎంతవరకు చేశారో మీ మనసాసి మీరు అడగండి.
అక్కడ ముఖ్యమంత్రి గారు దోషిత అంటున్నారు, ఇక్కడ మండలంలో మీరు మాకు దోషిత అంటున్నారు. ఏంటి దౌర్భాగ్యం మాకి? ఎంతవరకు మీరు చేసే పనులు ఎంతవరకు చేసాం? మేము ఎన్నో పనులు చేసాం. మా నరసింహమూర్తి గారు హయాంలో సర్పంచ్గా ఉండేటప్పుడు ఎన్నో పనులు, కోటపాడులో ఇంచుమించు 80% సీసీ రోడ్లు మేము వేసినవి, ఆయన వేసినవి. అవి ఈ రోజుకి మీరు పొడుచుకోలేక మిషన్లు తెచ్చుకున్నారు, చేతులతో తవ్వుకోలేక. పెనగాడ రోడ్డుకి మీ పేరు పెట్టుకోవడం, ఎప్పుడో మా తాతలు వేసిన రోడ్డుకి అదే మీ పేరు పెట్టుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. అది హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి మీరు చేసే పనులు కానీ, మీరు చేసే వ్యవహార శైలి కానీ ఏది కూడా ప్రజల్లో మీరు ఏదో మీరు తీసుకెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ మీరు ఈ 16,22,00,000లోనే మీరు ఎంత దోచుకుతున్నారు? ఈ మండలంలో మీరు శాసిస్తున్నారు. మీరు కోటపాడులోనే ఒక 16 కోట్ల రూపాయలు మీరు చెప్పారు. ఈ 16 కోట్లలో మీరు ఎంత దోచుకుంటున్నారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటున్నారు, మండలంలో మీరు దోచుకుంటున్నారు. మా దళితులంటే అంత చిన్న చూపా? ఈరోజు మీరు పాంప్లెట్ వేశారు, ఎంపీపీ గారి పేరు. కోటపాడులోని సర్పంచ్ ఉంది, బతికే ఉందా చచ్చిపోయిందా? 3 సంవత్సరాల నుంచి కనిపించలేదు ఆవిడ. మాకేంటంటే భయంగా ఉంది, ఆమె చంపేశారేమని. ఎందుకంటే రెడ్డి జగన్మోహన్ గారు ఇక్కడ అరాచక పాలన, రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి పాలన అలాగే ఏడుస్తుంది. ఎందుకంటే బాబాయిని చంపేసి ఆయన రాజకీయం చేస్తున్నాడు, కోటపాడులో సర్పంచ్ని చంపేసి ఈయన రాజకీయం చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఆ సర్పంచ్ ఎక్కడ ఉన్నదో తెలియని పరిస్థితులు ఉంది. కనీసం ఎక్కడ కూడా పేరు కానీ ఊరు కానీ లేకుండా దళితులు దోచుకుంటున్నటువంటి మీ ప్రభుత్వాన్ని గడ్డి దించడానికి మా దళితులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు మేము సిద్ధం అంటున్నారు. మా దళితులను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో మా దళితుల తాలూకా సత్తా ఏంటో మీకు చూపించి మీ సిద్ధంగా ఉన్నారు కదా, మేము కూడా మిమ్మల్ని మీ గద్దె దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ రెడ్డి జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలని, ఈ దోపిడీని గమనిస్తారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైసీపీ వాలంటీర్స్, వాళ్ళు గ్రామ వాలంటీర్స్ కాదు, వైసీపీ వాలంటీర్స్ అందరూ కూడా మా సరావుపేటలో అలాగనే కోటపాడు గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని పాంప్లెట్స్ పంచుతున్నట్టు డోర్ టు డోరు. ముఖ్యంగా ఈరోజు మా సరావుపేటలో రేపు కళ్యాణ మండపం విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ అని పెట్టారు. దాన్ని మా గవర్నమెంట్లో 2017లోనే 80% స్లాబ్ లెవెల్ వరకు వర్క్ తీసుకొచ్చి మేము ఉంచాం. అనివార్య కారణాల వల్ల ఆ రోజు మేము పూర్తి చేయలేకపోయాం దాన్ని. కానీ దాని మీద కనీసం ₹1 బిల్లు కూడా చేయకుండా ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా దాన్ని అడ్డుకొని ఈరోజు వాళ్ళు 20% వర్క్ చేసి మొత్తం మేమే చేసాం, 15 లక్షలు 20 లక్షల రూపాయల వర్క్ మేమే పెట్టాం అన్నట్టు వాళ్ళు పాంప్లెట్లు కూడా ముద్రించుకొని ఈరోజు ఓపెనింగ్ పెట్టుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ ఎంపీపీ గారు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏదైనా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ అన్నప్పుడు విశ్వబ్రాహ్మణులందరికీ సంబంధించింది, అందరినీ సమానంగా పిలవాలి, అందరినీ సమానంగా చూడాలి. మీరు మాట్లాడుకోండి, ఓపెనింగ్ మినిస్టర్ గారు పెడతాం, మేము పెడతాం, అదంతా ఓకే అని కాకుండా మీరు లాల పిలకండి, వీళ్ళు పిలకండి, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వీళ్ళు వైసీపీ అని వాళ్ళే నిర్ణయించుకొని కులాల మధ్య చిచ్చు పెట్టి రేపు ఎలక్షన్కి ఓట్లు రాబెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా గ్రామం మీద ప్రేమ కాదు, లేదంటే మా విశ్వబ్రాహ్మణుల మీద ప్రేమ అంతకంటే కాదు. ఎంపీపీ గారు నిజంగా నేను ఛాలెంజ్ పెడుతున్నాను, ఈనాటికి కూడా ఆ బ్రహ్మం గారి గుడి దగ్గర ఏ వర్క్ అయినా వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే వచ్చింది తప్ప నాడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కానీ ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో కానీ ₹1,00,000 తెచ్చి పునాది వేసింది లేదు. కానీ ఈరోజు 20% చేసి మేమేదో చేసామని బిల్డప్ చేసుకొని చెందుతున్నారు. దాన్ని మినిస్టర్ బూడి ముత్యాలరెడ్డి గారు కూడా అర్థం చేసుకొని కోటపాడులో చేస్తున్న రాజకీయాల మీద బుర్ర పెట్టవలసిందిగా కోరుతున్నాం.